శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో భక్తుల దర్శనాన్ని నిలిపివేయడాన్ని వ్యతిరేకిస్తూ ఇటీవల ఆందోళన చేపట్టిన భారతీయ జనతా పార్టీ ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయాన్ని స్వాగతించింది. భక్తుల మనోభావాల్ని దెబ్బతినకుండా ఆలయ ఆవరణంలోని దర్శనాలు, ఆర్జిత సేవలు కొనసాగించాలన్న పార్లమెంటు సభ్యుడు కేంద్ర మంత్రి బండి సంజయ్ సూచనను పరిగణలోకి తీసుకొని ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకోవడం హర్షదాయకమని పట్టణ బీజేపీ అధ్యక్షుడు రాపిల్లి శ్రీధర్ తెలిపారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా పాల్గొన్న బీజేపీ జిల్లా అధ్యక్షులు రెడ్డబోయిన గోపి మాట్లాడారు. భక్తులను రాజన్న దర్శనం నుండి దూరం చేయడం తప్పు, భక్తుల విశ్వాసాన్ని కాపాడడం, హిందువుల మనోభావాల్ని గౌరవించడం బీజేపీ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఎర్ర మహేష్, పొన్నాల తిరుపతి రెడ్డి, లింగంపల్లి శంకర్, సంటి మహేష్, రేగుల రాజ్ కుమార్, మెరుగు లక్ష్మణ్, ఎన్ఎన్టీ హనుమన్లు, వివేక్ రెడ్డి, గుంటి కనకయ్య, నరేందర్, శేఖర్, చిక్కుడు మల్లేశం, జవాజీ శేఖర్, జూకంటి అఖిల్, రేగుల శ్రీకాంత్, నామల శేఖర్, బుర్ర మనీష్, గుడిసె మనోజ్, రేగుల సంతోష్, బిల్లా కృష్ణ, బాలరాజు, శేఖర్ తదితర బీజేపీ కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. గత వారం రోజుల నుండి పునర్నిర్మాణంలో భాగంగా వేములవాడ రాజరాజేశ్వర స్వామి యొక్క అభివృద్ధి లక్ష్యంగా పునర్నిర్మాణంలో భాగంగా ఇక్కడ రాజన్న ఆలయం నుండి అర్జిత సేవలను, కోడె మొక్కులను, ఆకు పూజలను ఏదైతే భీమేశ్వర ఆలయంకు తరలిస్తున్నామని ఈఓ గారు ఒక సర్క్యులర్ వెలువడంగానే భారతీయ జనతా పార్టీ యొక్క విధానాన్ని ప్రకటించింది. ఆ విధానంలో భాగంగా ఏ సేవలనైనా సరే హిందువుల మనోభావాలు దెబ్బతీయకుండా, మన భక్తుల యొక్క నమ్మకాన్ని వమ్ము చేయకుండా ప్రతి ఒక్క పూజ రాజన్న ఆవరణలో చేయాలి, రాజన్న ఆవరణలోనే అన్ని కార్యక్రమాలు జరగాలి అనే ఒక కృత నిశ్చయంతో, ఒక విధానంతో భారతీయ జనతా పార్టీ ముందుకు పోయింది. అదే ప్రకారంగా చేసిన ఆందోళనలను పరిగణలోకి తీసుకొని అదే రకంగా గౌరవ పార్లమెంటు సభ్యులు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ గారి సూచనలు, సలహాల మేరకు ఈరోజు ఏదైతే ఎండోమెంట్ శాఖ కమిషనరేట్ నుండి ఒక ప్రచురణ వెలువడిందో అందులో భాగంగా రాజన్న ఆలయం ఆవరణలోనే అర్జిత సేవలను మరియు రాజన్న యొక్క దర్శనాన్ని కూడా రాజన్న ఆలయం యొక్క ప్రాంగణంలోనే కల్పిస్తామని చెప్పి వెలువడడాన్ని మేము స్వాగతిస్తున్నాము. భారతీయ జనతా పార్టీ అభివృద్ధికి ఆటంకం కాదు, కానీ పాపం కొంతమంది కాంగ్రెస్ నాయకులకు మాత్రమే మేము ఏం చేస్తున్నామని అర్థం కాలేదు. కానీ ప్రభుత్వానికి ఈరోజు అర్థమైందండి, ఏదైతే హిందువుల మనోభావాలు దెబ్బతినకుండా, భక్తుల యొక్క నమ్మకాలను వమ్ము చేయకుండా ఈరోజు రాజన్న ఆలయ ప్రాంగణంలో ఇస్తున్న ఈ దర్శనాలకు గాను మా బాధను అర్థం చేసుకున్నందుకు ఈ ప్రభుత్వానికి మా ద్వారా కృతజ్ఞతలు తెలియజేస్తుంటూ ప్రతి ఒక్క భక్తుని యొక్క మనోభావాలను దెబ్బతీయకుండా అభివృద్ధి సాగాలని మేము కాంక్షిస్తున్నాం. భారత్ మాతాకి జై. వేములవాడ రాజన్న ఆలయ దర్శనాల్లో గత కొన్ని రోజుల నుంచి గందరగోళాన్ని తెరతెంపులుగా చేస్తూ మరి కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు ఏదైతే వారం రోజుల క్రితం పిలుపునిచ్చిర్రో ఆ పిలుపు మేరకు మేము చేసిన వినతులు కావచ్చు, ఆందోళనలు కావచ్చు, సంజయ్ అన్న గారి నేతృత్వంలో నిన్నటి రోజున దేవాదాయ శాఖ కమిషనర్ వారు దర్శనాలు వేములవాడ రాజన్న ఆలయ పరిసరాల్లో చేస్తామనడం మేమందరం ఇంత పోరాటం చేసినందుకు హర్షిస్తూ మరి ఈ సందర్భంగా దేవాలయ అధికారులకు, ప్రభుత్వానికి కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తూ అందరికీ కూడా నమస్కారం.